రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. థాయిలాండ్ లో భారతీయుల్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విషయాలన్నీ కూడా వెలుగులోకి రీసెంట్గా వచ్చాయి. ఎస్, థాయిలాండ్ బ్యాంకాక్ క్లాంగ్ టౌన్ అక్కడ కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తితో చేతులు కలిపి, మన భారతీయులే ఒక 5గురు, అతను దుబాయ్లో ఉంటాడు. అంటే ఈ కుట్ర ఏదైతే జరిగిందో దానంతటికీ కూడా సూత్రధారి అతనే. దుబాయ్లో ఉంటూ మొత్తం కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంటే భారతీయుల్ని టూర్ పేరుతో బ్యాంకాక్కి రప్పించి తర్వాత వారిని కిడ్నాప్ చేసి తర్వాత వారు కాళ్ళతో కట్టేబడి తర్వాత నోటికి ప్లాస్టర్ వేసి తర్వాత ఒక రెడ్ పెయింట్, ఒక స్ప్రే లాంటిది వారి శరీరం మీద చల్లి, అంటే ఒక గాయాలతో కనిపిస్తున్నట్టు ఆ రకంగా కనిపించి, అంటే చిత్రీకరించి మొత్తానికి వీడియో తీసి వాళ్ళ పేరెంట్స్కి పెడుతున్నారు. పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అండ్ ఇంతకుముందు కూడా ఒక 30 లక్షల వరకు కూడా ఇలాగే డిమాండ్ చేసి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారు. సో ఆ ముఠాకు సంబంధించి థాయిలాండ్ పోలీసులు మొత్తం పట్టుకున్నారు. రీసెంట్గా అవతార్ సింగ్, జగ్జిత్ సింగ్, రామ్ బాలక్ కుమార్, సుఖ్బీర్ సింగ్, క్రోలా సింగ్, సో వీళ్ళందరూ కూడా పతాయా సిటీలో ఒక అపార్ట్మెంట్లో ముగ్గురిని బంధించారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. మోహిత్, అలాగే ఆశీష్, హిమాంశు, సో వీరి ముగ్గురిని కూడా వారు కిడ్నాప్ చేశారు. టూర్ పేరుతో వారిని పిలిచి ఒక చాట్ రూపంలో ఒక అప్లికేషన్ లాంటిది పెట్టి వారిని పిలిచారు అక్కడికి. తర్వాత పాపం మనం నిజంగానే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళారు. కట్ చేస్తే వెళ్ళిన తర్వాత వారిని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పడేశారు. గత 2-3 రోజుల నుంచి వారికి నిద్ర లేదు, ఆహారం లేదు, అలానే ఉన్నారు. మొత్తం బట్టలన్నీ కూడా విప్పి చేతులు కాళ్ళు తాళ్ళతో కట్టేశారు. తర్వాత థాయిలాండ్ పోలీసులు ఈ విషయాన్ని కనుగొన్నారు. అది కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మోహిత్, ఆశీష్, హిమాంశు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ భారత ఎంబసీని కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ థాయిలాండ్లో ఉన్న మన భారత ఎంబసీని కాంటాక్ట్ అయితే వారు మళ్ళీ థాయిలాండ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ గురించి విషయాలు చెప్తే తర్వాత వారు వెంటనే ఎక్కడైతే ఈ పటాయా సిటీ ఉందో ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారు గాలింపు చర్యలు చేస్తే ఈ విషయాలన్నీ కూడా రీసెంట్గా వెలుగులోకి వచ్చాయి. ఇంకా క్లియర్గా చెప్తా అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, కరెన్సీని ఎట్లా మార్చడానికి ప్రయత్నించారనే విషయాలు కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో పోలీసులు అరెస్ట్ చేసిన వారిని అవతార్ సింగ్, జగ్జిత్ సింగ్, రామ్ బాలక్ కుమార్, సుఖ్బీర్ సింగ్, క్రోలా సింగ్లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వీరు తక్కువ ధరలో థాయిలాండ్ విహారయాత్ర ప్యాకేజీ ఇప్పిస్తామని నమ్మించి ముగ్గురు భారతీయులను అక్కడికి రప్పించినట్లు వెల్లడైంది. అనంతరం వారిని పటాయాలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి బందీలుగా ఉంచారు. వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 40 లక్షలు డిమాండ్ చేసినట్లు కూడా థాయిలాండ్ అధికారులు తెలియజేశారు. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 4 రోజుల క్రితం ఒక చాట్ అప్లికేషన్ ద్వారా పరిచయమైన పాకిస్తానీ జాతీయుడు ఇలాగే వీరి చేత అపహరణకు సూత్రధారిగా వ్యవహరించినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. అలాగే దుబాయ్లో ఉంటూ ఈ మొత్తం కుట్రను అతడే నడిపించినట్లు థాయ్ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలియజేశారు. బాధితులు కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించడంతో కేసుకు సంబంధించి వెలుగులోకి కొన్ని విషయాలు వచ్చాయి. వారిని చేతులు కాళ్ళు కట్టేసి చిత్రహింసలకి గురి చేస్తున్న వీడియో కాల్స్ కుటుంబాలకి పంపడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వెంటనే భారత రాయబార కార్యాలయం థాయ్ అధికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులు పటాయాలోని ఓ 2 అంతస్తుల ఇంటిపై దాడి చేసి ముగ్గురు బాధితులను సురక్షితంగా రక్షించారు. ఆ సమయంలో వారి చేతులు కాళ్ళు కట్టివేసి ఉండడంతో వారు శారీరక దాడికి కూడా గురైనట్టు ఆనవాళ్లు కూడా పోలీసులు గుర్తించారు. సోదాల్లో అంటుకునే టేప్, చెక్క కర్ర, ఎర్ర రంగు స్ప్రే, అటువంటి పెయింట్స్ ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే బాధితులకి తీవ్రమైన గాయాలైనట్లు చూపిస్తూ వారి కుటుంబాల నుంచి ఒత్తిడి తెచ్చేందుకు, అంటే కొట్టేస్తున్నారు, అక్కడ ఏదో చేసేస్తున్నారంటే వారు వెంటనే డబ్బులు పంపిస్తారు కదా.
సో అలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ స్ప్రేస్ని ఉపయోగించినట్టు కూడా అనుమానిస్తున్నారు. ఇదేంట్లో గతంలో మరో భారతీయుడిని కూడా ఇలానే బంధించి అతని దగ్గర నుంచి 30 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేశారని. ఈ కేసులో అంతర్జాతీయ ముఠా ప్రమేయం కూడా ఉందని చెప్పి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో గైస్ చూడండి, ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ వీళ్ళతో ఒక ముఠాను రన్ చేస్తూ భారతీయులను టార్గెట్ చేసి వారిని కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తారు. మళ్ళీ క్రిప్టో కరెన్సీలో మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో నిజంగా మీరు ఏ అయితే పేర్లు చెప్తున్నారో వారు నిజంగా భారతీయులైనా? భారతీయులైతే పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఎందుకు ఇలాంటి కిడ్నాప్ ప్రమేయానికి పాల్పడ్డారు? సో ఈ విషయాలను కూడా త్వరలోనే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం అయితే. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్తున్నప్పుడు జాగ్రత్త పాటించండి. ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకునే టైంలో వెంటనే మన భారత ఎంబసీని కాంటాక్ట్ చేయండి, సురక్షితంగా బయటపడాలని.